వెళ్తాం మంచిదే కదా, వెళ్ళాలి, పలకరించాలి. ఎప్పుడు ఒకే గవర్నమెంట్ ఉండదు, గవర్నమెంట్ మారుతుంటుంది. దానివల్ల వెళ్తాం మంచిదే, వెళ్ళి తెలుసుకోవాలి కదా అతను కూడా ఏం జరుగుతుంది, మనం ఎలా చేసామో అవతల వాళ్ళు ఎలా చేస్తున్నారు అతను కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటేనే కదా రేపు మార్పులు చేస్తాడు. మార్పులు చేయాలంటే అవతల క్యాండిడేట్ కంపల్సరీ వెళ్ళాలి, చూడాలి, ఏం జరుగుతుందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాతే నేను జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా చనిపోయినా కానీ వెళ్ళి పరామర్శించడం, కలవటం, కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. దీనివల్ల మరి వైసీపీ మళ్ళీ నెక్స్ట్ పుంజుకునే అవకాశం. అతను ఒక లీడరు, ఒక పార్టీ లీడరు, సొంత పార్టీ లీడర్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాయంటే అది సొంత పార్టీ, సొంత సిమ్మలు, 4-5 కలిసి వెళ్ళట్లేదు కదా. మీరిద్దరు కలిసి నన్ను కొట్టేస్తారు, నేను ఒక్కడనే కొట్టాలంటే ఇబ్బందిగానే ఉంటుంది కదా. నేను ఒక్కడనే ధైర్యంగా వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను, వస్తున్నాను. మీరు 4 ఉన్నారు, మరి మీరు కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు నన్ను ఒక్కడిని ఎదుర్కోలేక కదా ఇవన్నీ చేసావు, 4 పెట్టి 5 పెట్టేసావు. నేను కూడా సిపిఎం కాంగ్రెస్ కలుసుకుంటే మేము కూడా కొట్టేసేవాళ్ళం ఆ రోజు. మేము అలా చేయలేదు కదా. మేము ఈరోజు కూడా ఒంటరి పోరాటం చేస్తామంటున్నాం కదా. ఎందుకని 3 పార్టీలు కలిసి వచ్చినా కానీ ఒంటరిగా పోరాటం చేయడానికి? మేము ఒంటరిగానే చేస్తాం. వన్ సైడ్ ఇంకొకసారి ఓడిపోయినా, మళ్ళీ 2019లో ఓడిపోయినా, మళ్ళీ ఎలక్షన్లో బతికుంటే జగన్మోహన్ రెడ్డి అతను బతికుంటే మళ్ళీ కూడా వన్ సైడే చేస్తాడు, గెలవు పని. ఎందుకని అంటారు? ఒంటరిగా మా ఎజెండా అలాంటిది. మేము సింగిల్గానే చేస్తాం, ఎవరిని పొత్తు పెట్టుకోం. మాకు వచ్చిన ఎమ్మెల్యేలు వస్తారు, గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతాం. ఓడిపోయినా ప్రతిపక్షంలో ఉంటాం, ప్రతిపక్షం కూడా లేకపోతే ఇంట్లో ఉంటాం. మేము కలుపుకొని చేయాల్సింది ఇది అయితే లేదు. అది మాది వాళ్ళ చేసినాని కాడి నుంచి వస్తుంది. సొంత పార్టీ పెట్టుకున్నాం, సొంత పార్టీ గెలిచాము, 152 కొట్టాము. ఫస్ట్ పోటీ చేసినప్పుడు 65 కొట్టాము, తర్వాత 152 కొట్టాము. నిన్న 11 సీట్లకు పోతే కూడా మాకేం బాధ అనిపించట్లా. అది గవర్నమెంట్ అనేది జనాన్ని నిర్ణయం వాళ్ళు చేయాలి. జనాన్ని ఒకసారి ఇచ్చారు, మనకు పగ్గాలు పట్టించారు. ఫస్ట్ సారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, రెండోసారి అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు మేము వేయలేము. మళ్ళా సంవత్సరం వచ్చేప్పుడు ఓడిపోయిన తర్వాత మేము బాధపడాల్సిన అవసరం కూడా, మేము బాధ కూడా పడట్లేదుగా. ఓటమికి 2029లో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందంటారా? 100% రావాలి నా లెక్క ప్రకారం. ఎలా అనుకుంటున్నారు? 11 సీట్లకే పడిపోయింది కదా, మళ్ళీ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఒక సీట్తోనే కొడతాం అనుకుంటున్నాం, సింగిల్ సీట్తోనే కొడతాం. మీకు బలం ఎక్కువ ఉంది, 160 సీట్లు కదా. మీకు 79 వస్తే మాకు 81 రావచ్చేమో. అంటే 150 కొడతానని మేము అనట్లేదు కదా. మీకు బలం ఎక్కువ ఉంది కనుక మీకే ఒకటి తగ్గవచ్చు, మాకు ఒకటి పెరగవచ్చు. జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన ఉంది ఎల్లుండి. కార్యకర్తలు చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తానని చెప్పేసి కూడా అంటున్నారు. పుచ్చుకోమనండి, అంత అయిపోయినాక నేను తుళ్ళూరు వెళ్తా, గుంటూరు వెళ్తానంటే ఎందుకు? అంతకుముందు కూడా తిరగొచ్చుగా మామూలుగానే. ఎవరు వద్దన్నారు ఆయన్ని? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు మామూలుగా ఈ మీడియా ఈ మార్కెట్కి వెళ్తావు, ఆ మార్కెట్కి వెళ్తావు, అన్ని మార్కెట్లకి వెళ్తావు. అలాగే వీళ్ళు ప్రత్యేకంగా నేను బాగుందనని ఒక 2, 3, 4, 5 భోజనం చేసుకెళ్తాను పని లేదు కదా. నార్మల్గా వెళ్తే నార్మల్గానే వస్తున్నాడు, చూస్తున్నాడు, మన మంచి చెడ్డ అడుగుతున్నాడు, చెప్పుకుందామని చెప్పి నీ చుట్టే తిరుగుతాడు. నువ్వు అల్లబడిపడి నువ్వు అలాగెళ్ళి ఇలాగెళ్ళి వచ్చి జనానికి నువ్వు దూరం అయిపోయావు, అంతే తప్ప ఏమీ లేదు. సరే ఎవరే, నేను కూడా వచ్చినప్పుడు నేను కూడా వస్తా. 2.4 నాదంటే నా 7 అంటే నీ 6, నా 10 అంట. అది కాదు సమస్య. రేపు జనంలో ఎవరైతే మెరుగ్గా ఉన్నారో, ఎవరైతే చేశారో వాళ్ళు కళ్ళు మూసుకున్న ఆ నిమిషంలో ఏం జరిగిందో తెలియదు. అదే లెక్క. మనం చెప్పుకున్నాయి లెక్కలు కాదు అని. నేను ఎవరైనా గెలవాలనే వెళ్తారు కదా, ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వెళ్తారు. నా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం పరిపాలన ఎలా అనిపించిందంటే ఏం చెప్తారు? నాకైతే ఇప్పుడు పనులు జరుగుతున్నాయి కానీ అంతగా ఏమనిపించలేదు ఏడాది పరిపాలన మీద. తల్లికి వందనం ఇవి పెట్టారు కానీ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది స్కీమ్స్. ఇప్పుడు చెప్పిన మాట ప్రకారంగానే 15,000 చెప్తారు, 13,000 అకౌంట్లో పడుతుంది. అవును, 2,000 తీసుకున్నారు. దీని మీద కొంతమంది విమర్శ కూడా చేస్తున్నారు. ఏం చెప్తారు? విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి కదా. దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోకూడదు. అది స్కూల్ మేనేజ్మెంట్కి వాళ్ళు తీసుకుంది, ఇలా సొంతగా ఖర్చులకి ఏం కాదుగా తీసుకుంది. ఎలా అనిపించింది అన్న ఈ 1 year పరిపాలన? రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? చెప్పానుగా, పర్లేదు. ఈ నెల చూసుకుంటే కనుక జూన్ 20న అన్నదాత సుఖీబాబు కూడా యాక్షన్ చేస్తున్నారు రైతులకు సంబంధించి. ఎలా అనిపిస్తుంది? అది వేయాలి కదా, వేస్తారని నమ్మకం ఉంది. ఎలాగో ఈ ఏడాది పరిపాలన ఇది కంప్లీట్ చేశారు కదా, తల్లికి వందనం ఇచ్చిన మాట ప్రకారం దాన్ని కూడా నెరవేరుస్తారని నాకు నమ్మకం ఉంది. అలా చూసుకుంటే కనుక ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టచ్చు. తెలంగాణలో పెట్టారు లేదా, ఇక్కడే పెడతారు. మరి దీనివల్ల మరి ఆటో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అంటారా? ఆటో వాళ్ళకి మొన్నటి దాకా ఇబ్బంది ఏం లేదా,
మన జగన్ గారి ప్రభుత్వంలో ఏం ఇబ్బంది లేదు ఆటో వాళ్ళకి కేసులో ఏం పెట్టలేదా? దేన్నైనా పాజిటివ్గా తీసుకోకూడదు, నెగిటివ్గా తీసుకోకూడదు, పాజిటివ్గా తీసుకోవాలి. ఎవరు చేసినా మంచిగా చేస్తారు, ఎవరికైనా మంచిగా చేయాలని చూస్తారు. నమస్తే అండి. సార్ ఎలా అనిపిస్తుందండి సంవత్సరం పరిపాలన మీకు ఎలా ఉంది? పెద్దగా ఏం రీస్లేదండి. పెద్దగా పరిపాలన పెద్దగా మనకి ఎందుకంటే మనం సానుభూతి పొందినామంటే జగన్ హయాంలో తిన్నాం చేసాం అన్నీ ఉన్నాయి. అది చూసుకుంటే కనుక పిల్లలకి తల్లికి వందనం లేదండి చెప్పిన అన్నది మా పోయినసారి వచ్చినాయి, అంతకుముందు వచ్చినాయి ఇద్దరు పిల్లలకి కూడా అకౌంట్లో కూడా అమౌంట్ పడుతుంది. పడతానే అంటాను. పోయి అడిగితే ఏం లేవు, పేరు రాలేదు అన్నారు. సచివాలయం పోయి అడిగాం. పోయినసారి వచ్చినాయి కదా సార్, ఎందుకు రాలేదని కూడా అడిగితే రెస్పాన్స్ లేదు, పడతాయి లేటుగా అది ఇది అని అంటాను. గతంలో ఎలా ఉండేదండి? గతంలో బాగుందండి, జగనాయం వల్ల తిన్నాం, తిని అబద్ధం అవుతుంది. అది గతంలో వచ్చాయా మీకు? గతంలో వచ్చేయండి. ఎన్ని ఇయర్స్ పడింది గతంలో? గతంలో ఎన్ని సంవత్సరాలు పట్టాయి? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడ్డాయండి. ఇప్పుడు పర్లేదండి. ఇప్పుడు పడలేదండి ఇంతవరకు. ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం అంటున్నారు. అదే ఎలా మరి ఉందండి మరి రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? మరి కానీ జగనాయం వల్ల మంచిగా ఉందండి. జగనాయంలో బాగుందండి, ఎందుకంటే పరిపాలన మాత్రం చిన్నాం చేసాం. కానీ ఇప్పుడైతే ఏమీ అభివృద్ధి ఏం లేదు. ఏం చేస్తారో ఇప్పుడు 6 నెలలు చిల్లర అయింది వాళ్ళకి. ఏం అభివృద్ధి అయితే మంచిగా మనకేమైతే కాని రావట్లేదు. జగన్ గుంటూరు పర్యాటన సరే అండి, వెళ్తున్నారు. ఎలా ఉండబోతుంది కార్యకర్త బాగున్నదండి. మేమైతే ఆయనకే ఎక్కువ, ఎందుకంటే ఇది చేస్తాం. వచ్చిన కాంచి కూడా మేము ఆయన సపోర్ట్ జగనాయాలు. జగన్ గారు ఇలా ప్రజల్లో కలుసుకోవాలా, మళ్ళీ రావాలా, మళ్ళీ సానుభూతి మన జగన్ గారే చూస్తాడండి. కష్టకాలాలు వాళ్ళ నాన్న కాంచి కూడా ఫస్ట్ మనకి వైఎస్ఆర్ రాజశేఖర కాంచి సానుభూతి మంచిగా ఉంది, బాగుంది. ఎందుకని రావాలనుకుంటున్నారు మళ్ళీ జగన్? మళ్ళీ బాగుందండి ఆయన పరిపాలన, కానీ తినటం కానీ ఇది కానీ ప్రజలను చూడటం కానీ జనాల్ని ఇల్లు పెట్టడం కానీ ఎప్పటికప్పుడు మన ఇంటికి వచ్చి ఇంటి మనుషులు వచ్చి చూసుకోవటం కానీ అలా కానీ పంపాడు. ఇంతవరకు ఇల్లు వచ్చేవాళ్ళు లేదు, చూసిన వాళ్ళు లేదు, ఏది అడిగిన వాళ్ళు లేరు. సార్ నమస్తే అండి. సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది. సంవత్సరం పరిపాలన ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? బాగుందండి. పథకాల విషయంలో కానీ తల్లికి వందనం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? బాగుంది. పడ్డాయా మీ పిల్లలకి డబ్బులు? మా పిల్లలు పెద్ద చదువులండి, పెద్ద బీటెక్, చిన్న డిగ్రీ. ఎలా అనిపిస్తుంది అంటారు? ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం పర్లేదు, బాగుంది. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే అన్నీ దగ్గర అందుబాటులో పెన్షన్ అని ఏవేని ఇంటికి వచ్చి చెప్తాండ్రు. కూరగాయలు తక్కువ, రేట్లు తక్కువ, అన్నీ బాగున్నాయి. రోడ్ల విషయానికి వస్తే ఎలా ఉందంటారు? రోడ్లు అంటే ప్రస్తుతానికి మా ఏరియా పర్లేదు. పర్లేదు. గతంలో ఎలా ఉంటాయి రోడ్లు? అప్పుడంటే మనకు తెలియదులేండి. మరి ఇప్పుడు సీఎంగా చెప్పినట్టుగానే అంతమందికి పిల్లలుంటే అంతమందికి 15,000 వేస్తామని చెప్పారు. వేసారు. ఎలా అనిపిస్తుంది? పడిన వాళ్ళు పండుగ చేసుకుంటుంటే పండుగలు లేటుగా పడతాయి.